ముంబైలో సరిగ్గా భోంచేయలేదని ఇంట్లో స్పెషల్ ఐటమ్స్ చేయించుకొని తిందాము అనుకున్నాను. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మహా? తెల్లవారే వరకు ఆకలితో చావాలా? అంతకు మించి చేసేదేముంది? ఈ రోజు మనకి పస్తే. మనం ఎందుకు ఆకలితో చావాలి? సీతకి తెలియకుండా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకుందాం. ఏంటి మరదలా? నాకు తెలియకుండా బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటారా? మీకు ఫుడ్ ఎవరు తీసుకొస్తారో నేను చూస్తాను. గేటు దగ్గర నించుని వచ్చిన వాళ్ళని అట్నుంచటే పంపించేస్తాను. లేదా వాళ్ళని ఇంట్లోకి రానిచ్చి మీరు దొంగచాటుగా తింటుంటే మా అక్కకి చూపిస్తాను. అప్పుడు మీ భాగోతమంతా మా అక్కకి తెలిసిపోతుంది. మీరు ఆడుతున్న నాటకాలన్నీ మా అక్కకు అర్థమవుతుంది. మేము డ్రామాలు ఆడడం ఏంటే? నువ్వు నాటకం ఆడుతున్నావు. ఆ రోజు ఇలాగే చెప్పి నా చేతిలో కర్పూరం వెలిగించావు. ఈరోజు ఉపవాసం అని చెప్పి మా అందరినీ పస్తులు పెడుతున్నావు. ఆ రోజు మీ చెయ్యి కాలింది, ఈ రోజు మీ కడుపు కాలుతుందా అత్తయ్య? నువ్వు చేసిన పనికి ఒళ్ళు మండిపోతుంది. అబద్ధాలు చెప్పి మధు దగ్గర మమ్మల్ని ఇరికిస్తావా? మరి మా అక్క దగ్గర మీరు చెప్పిన అబద్ధాల సంగతి ఏంటి చిన్నత్తయ్య? మీ అక్కతో మేమేం అబద్ధాలు చెప్పాం? మర్చిపోయారా చిన్న మావయ్య? ఇందాక మీరు మా అక్కతో ఏమన్నారు? నీకోసం మేం మొక్కని దేవుడు లేడు, చెయ్యని ప్రార్థన లేదు, మా ప్రాణాలు అడ్డు పెట్టుకుని నిన్ను కాపాడతాం, మా మొక్కులే నిన్ను బతికించాయని చెప్పారా లేదా? నువ్వు క్షేమంగా ప్రాణాలతో బయటపడాలని నేను మొక్కని దేవుడు లేడు, అందరి దేవుళ్ళకి మా మధుని కాపాడండి అని దండం పెట్టుకున్నాను. మరి మా అక్క కోసం మీరు ఒక్క పూట భోజనం మానలేరా? మా అక్క కోసం మీ ప్రాణాలే ఇస్తామన్నారు, ఒక్క పూట పస్తలుండలేరా? అంటే మేం మధుతో మాట్లాడిందంతా నువ్వు చాటుగా విన్నావా? చాటుగా వినలేదు. అదిగో ఆ రూమ్ బయట నుంచి విన్నాను. దాని ఎఫెక్టే ఇది. మమ్మల్ని పస్తులుంచితే మీ అక్క నీ మాట వింటుందనుకోకు. మా అక్క నా మాట వింటుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే మా అమ్మ నాన్నలతో అక్కని వెళ్ళనివ్వకుండా చేసి మీరు తప్పు చేశారు మావయ్య. మా అమ్మ నాన్నలను చాలా బాధ పెట్టారు. ఈ శిక్ష మీకు చాలా తక్కువ. మీ అక్కని మేమేం ఆపలేదు, తనే వాళ్లతో వెళ్ళనంది. మరి మా అక్కతో అలా మాట్లాడించింది మీరే కదా చిన్నత్తయ్య? మీ అమ్మా నాన్నలకు మీ అక్క మీద బాధ్యత ఉండుంటే మీ అక్కకు వాళ్ళ మీద ప్రేమ ఉండేది. మా అమ్మ నాన్న బాధ్యత గురించి మీరు మాట్లాడకండి చిన్న మావయ్య. వాళ్లకన్నా ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండరు. మధు ముందు అబద్ధాలాడి మమ్మల్ని పస్తులు పెట్టి నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? ఒక రకంగా మాకు మంచే జరిగింది. మధుకి మాపై మరింత నమ్మకం, అభిమానం పెరిగాయి. ఆ విషయంలో నువ్వోడిపోయావు. మా అక్కకు మీరు చెప్పిన అబద్ధాలకి నేను మీకు శిక్ష వేయాలనుకున్నాను, వేశాను. ఇక మా అక్క నమ్మకం, అభిమానం అంటారా? మీ గురించి నిజాలు తెలిసిన రోజు అవి పటా పంచలవుతాయి. నువ్వు చెప్పే నిజం మీ అక్కకి ఎప్పటికీ తెలియకుండా పోతే? నిజం ఎక్కడికి పోదు. అది నిప్పు లాంటిది, కాల్చేస్తుంది. ఆ రోజు మీ చేతిని కాల్చింది, ఈ రోజు మీ కడుపుని కాలుస్తుంది. ఆ నిజమే. అబద్ధాన్ని నిజం శిక్షిస్తుంది. దేవుడి పేరు చెప్పి తప్పు చేస్తే ఇలాంటి శిక్షలే పడతాయి. ఈ రాత్రికి మంచి నీళ్లు తాగి పడుకోండి. ఏ మాటకా మాట చెప్పుకోవాలత్తయ్య. ఈరోజు మీరు రాజమక్కతో చేయించిన స్పెషల్ వంటకాలు అద్దరిపోయాయి. అబ్బా, అమృతంలా ఉంది. ఇంకా చాలా కూరలున్నాయి, అన్ని తినేయాలి. బాయ్ అత్తయ్య. ఆహా ఏమి రుచి, అననామై మరచి. ఆహా ఏమి రుచి. ఏదో పగిలినట్టుంది. ఓహో, ఫ్లవర్ వాజా. నేనింకా అత్తయ్య తల అనుకున్నాను.
ఆ సీతని ఏం చేద్దాం మహా? దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు మహా. ఇంతకింత బాధపడేలా చెయ్యాలి. మనల్నే పస్తులు పెడుతుందా? ఆ సీతకెంత ధైర్యం! ఇందాక కొరడతో కొట్టింది, ఇప్పుడేమో అన్నం తినకుండా చేసింది. సీతకి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇవ్వు పిన్ని. చెప్పు మహా, సీతని ఏం చేద్దాం? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. జస్ట్ లీవ్ మీ అలోన్. ప్లేట్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతున్నావేంటి? కుదురుగా ఒక చోట కూర్చొని తినలేవా? హా, మా అక్క కోసం మీ పిన్ని వాళ్ళు చేసిన త్యాగానికి థ్యాంక్స్ చెప్దామని వెళ్ళాను మామా. ఇందాక ఇక్కడే థ్యాంక్స్ చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు? మళ్ళీ వెళ్ళాను కాబట్టే నాకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ఏంటది సీత? నేను వెళ్ళేసరికి అత్తయ్య వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా పిన్ని? ఏం చేస్తున్నారు? అందరూ గదిలో కూర్చుని మా అక్క ఆరోగ్యం బావుండాలని రామ రామ సీత రామ 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 సీత అంటూ భజన చేస్తున్నారు బాబాయ్. ఆ? అబ్బబ్బబ్బ. ఏంటి? పిన్ని వాళ్ళు భజన చేస్తున్నారా? అవును మామా. అది చూసి నేను ఫిదా అయిపోయాను. భక్తితో నా ఒళ్ళు పులకరించిపోయింది. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్. మామూలు గ్రేట్ కాదక్కా, మహా గ్రేట్. ఏమి కాని నా కోసం వాళ్ళు ఎంతో చేస్తున్నారు. వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. మా పిన్నంటే పిన్నే. అలాంటి మంచి మనిషిని నువ్వు అపార్థం చేసుకుంటావు. ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను మామా. అందుకే కదా శిక్ష వేశాను. శిక్ష ఏంటి? ఆ, ఆహా, ఆ, శిక్ష అన్నానా? మీ పిన్నే మనకు శ్రీరామ రక్ష మామా. రక్ష, శిక్ష కాదు. ఇప్పటికైనా తెలుసుకున్నావు. థ్యాంక్స్. నిజంగానే వాళ్ళు భజన చేస్తున్నారా సీత? భజన వాళ్ళ బొందా. వాళ్ళ మొహాలకు భక్తి కూడానా పిన్ని? ఆకలితో నకనకలాడిపోతున్నారు. వాళ్ళకి అలాగే జరగాలి సీత. చాలా మంచి పని చేశావు. సాయంత్రం కొరడా దెబ్బలు తినిపించావు, ఇప్పుడు అన్నం తినకుండా చేశావు. సూపర్ సీత. లేకపోతే మా అక్కకే మాయమాటలు చెప్తారా? వాళ్ళ మాటలు వాళ్ళకే అప్పగించి ఉచితంగా ఉపవాసాన్ని ఇచ్చాను. మహాలక్ష్మి ఏమంది సీత? నీ పైన అరిచిందా? నన్నేమీ అనలేక ఫ్లవర్ వాజ్ని పగలగొట్టింది బాబాయ్. అంతకు మించి ఏం చేస్తుంది? కానీ మహాలక్ష్మిని అంత తేలిగ్గా తీసుకోకు సీత. తనని ఆకలితో ఉంచో. నిన్ను మింగేసే అంత కోపం తనకొచ్చుంటుంది. అవునవును, మహాలక్ష్మితో ఇంకా జాగ్రత్తగా ఉండు. తను పగబట్టిన పాము, కాటు కోసం ఎదురు చూస్తుంది. నిజం ఎక్కడికి పోదు. అది నిప్పు లాంటిది, కాల్చేస్తుంది. ఆ రోజు మీ చేతిని కాల్చింది, ఈ రోజు మీ కడుపుని కాలుస్తుంది. ఆ నిజమే. ఆఫ్టర్ ఆల్ సీత నాతో ఆడుకుంటుందా? ఆ సీత ఎంత, దాని బ్రతుకెంత? ఎవరు? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఆఫ్టర్ ఆల్ సీత అంటుంటే నవ్వొస్తోంది. నా ముందు అది గడ్డిపోచే, మహావృక్షం లాంటి నిన్నే అల్లాడిస్తోంది. అలాంటి సీత ఆఫ్టర్ ఆల్ గడ్డిపోచ ఎలా అవుతుంది మహా? అది నన్ను అల్లాడించడమేంటి? నిన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించిన సీత నీ కోడలుగా అడుగుపెట్టింది.
రామ్ ఆస్తి నువ్వు రాయించుకోవాలి అనుకుంటే ఆ పేపర్స్ని చించేసింది. రామ్ గదిలో నుంచి సీతను నువ్వు బయటికి పంపిస్తే తను మళ్ళీ ఆ గదిలోకే వెళ్ళింది. నువ్వు రామ్ గదిలో పడుకో. నీ చేతిలో కర్పూరం పెట్టి వెలిగించింది. ఇప్పుడు నిన్ను పస్తులు పెట్టింది. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చిందన్నట్టుగా ఉంది నీ పరిస్థితి. ఇన్నాళ్ళు నీ రాజ్యంలో నీకు తిరుగులేదు అన్నట్టుగా బ్రతికావు. ఇంట్లో అందరితో సలాం కొట్టించుకుని నీ గులాముల్ని చేసుకున్నావు. నువ్వు చెప్పిందే వేదం అన్నట్టు శాసించావు. ఇప్పుడు కథ మారింది. కాదు నీ తలరాతే మారింది. నిన్ను ఢీకొట్టే సీత నీకు ఎదురుపడింది. నీతో సై అంటే సై అంటోంది. నువ్వేం చేసినా తిప్పికొడుతోంది. నీతో గెలిచే వరకు సీత యుద్ధం చేస్తూనే ఉంటుంది. నీకు ఓటమి తప్పదు. నీ ఆధిపత్యం, అధికారం అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఆపో! ఆపో! ఆ పరిస్థితి వస్తే సీత ప్రాణాలతో ఉండదు. చంపేస్తాను. సీతను నువ్వు ఏమి చేయలేవు. ఇక ఈ రాజ్యం నీది కాదు, సీతది. ఆ మాట అన్నావంటే నిన్ను చంపేస్తాను. నన్ను నువ్వు ఎప్పుడో చంపేశావు. నీకు మనస్సాక్షి, అంతరాత్మ అనేవే లేవు. మరి నువ్వెలా వచ్చావు? నీ పతనాన్ని చూడ్డానికి వచ్చాను. సీతని నువ్వు ఓడించడం ఖాయం. అది నీ భ్రమ. నన్ను గెలవాలి అంటే అది నేనై ఉండాలి. నేనేం చెయ్యగలనో, ఈ స్థాయికి రావడానికి ఏం చేశానో నీకు తెలుసు. మర్యాదగా వెళ్ళిపో. ఏ? నన్ను చూస్తుంటే నీకు భయంగా ఉందా? నాకు ఆ దేవుడన్నా భయం లేదు. అందుకే నిన్ను భయపెట్టడానికి సీతను పంపించాడు. ఆ సీత నన్నేం చేయలేదు. ఇప్పటి వరకు నువ్వు తిన్న ఎదురు దెబ్బలన్నీ సీత కొట్టిన దెబ్బలే. దాన్ని నేను చావు దెబ్బ కొడతాను. అది నీ వల్ల కాదు మహా. అవుతుంది. సీతని అంతం చేస్తాను. నువ్వు కలలు కంటున్నావు. సీతని సపోర్ట్ చేసావంటే నిన్ను కాల్ చేస్తాను. నా ఆత్మ నన్నే వెక్కిరిస్తుందా? నేను తలుచుకుంటే ఆ సీతెంత. ఒకప్పుడు ఈ ఇంటి యజమానురాలు నా స్నేహితురాలైన సుమతినే నమ్మించి మోసం చేసి చంపేశాను. నేను ప్రమాదమని తెలియక సుమతి నాతో ప్రయాణం చేసింది. డ్రైవర్ కారాపు. మహాలక్ష్మి, హాయ్. సుమతి, ఎలా ఉన్నావే? మనం కలిసి ఎన్ని రోజులైంది? ఏం చేస్తున్నావు? ఏం చేయాలో తెలియక ఒంటరిగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాను. అదేంటే అలా మాట్లాడుతున్నావు? మీ అమ్మా నాన్న బిజినెస్ అంతా ఉంది కదా? బిజినెస్లో లాస్ వచ్చి నాన్న చనిపోయారు. ఆ బెంగతో
అమ్మ కూడా చనిపోయింది. ఇంటిని అప్పుల వాళ్ళు తీసేసుకున్నారు. దిక్కులేని దాన్నైపోయాను. అయ్యో సారీ మహాలక్ష్మి, ఇదంతా నాకు తెలీదు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? హాస్టల్లో ఉండి జాబ్ వెతుక్కుంటున్నాను. నువ్వెక్కడుంటున్నావు? నిన్ను చూస్తుంటే బాగా సెటిల్ అయినట్టున్నావు. అవును మహాలక్ష్మి, నాకు పెళ్ళయింది. ఒక బాబు, ఒక పాప. మా ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి బాగా కలిసొచ్చింది. అదృష్టవంతురాలివి. కనీసం నువ్వైనా బావున్నావు. నాకంతే చాలు. వస్తాను. ఆగవే, అప్పుడే వెళ్ళిపోతావా? ఇక్కడే పక్కనే మా ఇల్లు. మా వారిని పిల్లల్ని చూద్దుగాని. రా వెళ్దాం. ఆ, అది అరే రావే. రా మహాలక్ష్మి. కాలేజీలో నాకంటే అన్ని రకాలుగా తక్కువగా బ్రతికిన సుమతికి ఇంత ఐశ్వర్యమా, ఇంత వైభవమా? ఇది నక్కతోక తొక్కిందో లేక నడిమంత్రపు సిరి కలిసొచ్చిందో? ఏంటి మహాలక్ష్మి అలా చూస్తున్నావు? నువ్వు ఇంత పెద్ద ఇంటికి కోడలువైనందుకు ఆనందంగా ఉంది సుమతి. నేను ఈ ఇంటి కోడలను, ఆడపడుచును కాదు, యజమానురాల్ని. ఒకప్పుడు పనికి మాలిన దానిలా ఉండేది, ఇప్పుడు యజమానురాలయ్యిందా? రా మహాలక్ష్మి, లోపలికెళ్దాం. ఆ, రా. నా దరిద్రంలోంచి దీని అదృష్టంలోకి అడుగు పెడుతున్నాను. ఈ ఇంట్లో అలా నేను అడుగు పెట్టాను. ఆ క్షణం నాకు అనిపించింది ఇది నాది అని. ఇక్కడ ఉండాల్సింది సుమతి కాదు, నేను అని. అలా అనుకున్న తర్వాత నా టాలెంట్ చూపించడం మొదలుపెట్టాను. ఏమండి, ఏమండి? మహాలక్ష్మి, ఈయన మా వారు జనార్దన్. నమస్కారం అండి. హలో అండి. మీ గురించి సుమతి చాలాసార్లు చెప్పిందండి. కాలేజీలో మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట కదా? నా గురించి సుమతి ఇంకా ఏం చెప్పింది? మీరు
అందంగా ఉంటారని, మీకు అందం అంటే ఇష్టమని. ఏవందమో ఏమోనండి, పాపం తన ఆస్తులన్నీ పోయాయి. అమ్మా నాన్న చనిపోయారు. హాస్టల్లో ఉంటుంది. రోడ్డు మీద కనిపిస్తే గుర్తుపట్టి తీసుకొచ్చాను. అవునా? ఐఎమ్ సారీ. ఆ, నీకెవ్వరూ లేరని బాధపడుకు మహాలక్ష్మి. నీకు మేమున్నాం. ఈ రోజు నుంచి ఈ ఇల్లు నీదే అనుకో. నువ్వెప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు. ఇక నుంచి నువ్వు మా సొంత మనిషివి. థ్యాంక్ యూ సుమతి.